సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. ఈరోజు మనం ఈ మహేంద్ర తార్ని స్పెచ్ చేద్దాం అనమాట. సో దీని కీ సెటప్ చూసుకున్నట్లయితే టిపికల్ మహేంద్రకి కొంచెం సిల్వర్ ఫినిషెస్ అవి ఇచ్చారు. లాక్, అన్లాక్ అండ్ సెన్సార్ బటన్. లైక్ మీరు పార్కింగ్లో ఎక్కడ మిస్ అయినప్పుడు ఈ సెన్సార్ ఆన్ చేస్తే మీకు కార్ డిటెక్ట్ చేస్తుంది, లైక్ సౌండ్ చేస్తూ ఉంటుంది. సో దీని ఇంజన్ స్పెక్ చూసుకున్నట్లయితే ఈ హుడ్ అనేది కొంచెం హెవీగా ఉందన్నమాట. ఓపెన్ చేయడానికి కొంచెం ఇష్యూలా ఉంది. సో లోపల నుంచి యాక్సెస్ ఉంటుంది అండ్ మీకు ఇక్కడ 2 నాబ్స్ ఉంటాయి. ఓపెన్ చేస్తే మీకు హుడ్ అనేది యాక్సెస్ చేయొచ్చు. సో దీని ఇంజన్ స్పెక్ చూసుకున్నట్లయితే 2.2 లీటర్ 2184cc ఎంహాక్ డీజిల్ ఇంజన్. ఇది డీజిల్ కార్. సో ఎంహాక్ అని మీకు సైడ్ ఇక్కడ కూడా రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఎంహాక్ 130 CRDE డీజిల్ ఇంజన్. మహేంద్రాలో ఎంహాక్ ఇంజన్స్ అనేవి తెలిసిందే కదా, ప్రీవియస్ జనరేషన్స్ నుంచి ఎంహాక్ ఇంజన్స్ వస్తూనే ఉన్నాయి. సో దీనికి ఫ్రంట్ ఇలా బంపర్ ఒకటి ఇచ్చారు అండ్ ఇక్కడ తార్ బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు టు రిమైండ్ యూ దట్ ఇట్ ఈస్ అ తార్. అండ్ ఇది ఆఫ్టర్ మార్కెట్ ఫ్రమ్ షోరూమ్ నుంచి కూడా ఉన్నాయి, బట్ ఇది ఆఫ్టర్ మార్కెట్ యాడ్ ఆన్ చేసుకున్నారు కొంచెం లైట్స్ అగ్రెసివ్గా కనపడడానికి. సో దీని లైట్ సెటప్ చూసుకున్నట్లయితే మామూలుగా కంపెనీ వాళ్ళు ఇచ్చేది హాలోజన్ ప్రొవైడ్ చేస్తారు, బట్ దీనికి ఎల్ఈడి యాడ్ ఆన్ చేసుకున్నారు. అండ్ మీకు ఇక్కడ కార్ ఇంజన్ ఆన్ చేయగానే ఇక్కడ మీకు ఎల్ఈడీస్ ఆన్ అవుతాయి బ్లూ కలర్. సో ఇది సిగ్నల్ ల్యాంప్ కూడా హాలోజన్ ప్లేస్ చేశారనమాట. సో ఫ్రంట్ వచ్చేసి కార్ ఇట్లానే ఉంది. మీరు ఇక్కడ కూర్చున్న యాజ్ యూనో మహేంద్రస్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో దీని సైడ్ స్పెక్ చూసుకున్నట్లయితే ఇది 3.9 సెంటీమీటర్స్ లెంత్, 1.8 సెంటీమీటర్స్ హైట్ అండ్ 2.4 సెంటీమీటర్స్ వీల్ బేస్తో వస్తుంది. అండ్ 224 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. అండ్ దీని టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 255, 65 ఆర్ 18 ఇంచ్ అలాయ్ వీల్ ప్రొవైడ్ చేశారు. డిస్క్ బ్రేక్ ఫ్రంట్, దీని బ్రేక్ సెటప్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ సిగ్నల్ ల్యాంప్ వచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ టు రిమైండ్ యూ దట్ ఇట్ ఈస్ అ థార్ సైడ్ కూడా మీకు ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు దీనికి చాలా థార్ హ్యాస్ మల్టిపుల్ మోడిఫికేషన్స్ అనమాట, ఎటువంటి అయినా చేసుకోవచ్చు. అండ్ మీకు ఓన్లీ డ్రైవర్ సైడే ఇది ఇచ్చారు, లైక్ లాక్ ఓపెన్ చేసుకోనికి మాన్యువల్గా. సో ప్యాసింజర్ సైడ్ ఏమి ఇవ్వలేదు. అండ్ ఇవి తెలిసిందే కదా, ట్రెడిషనల్ ఓల్డ్ నుంచి వస్తూనే ఉన్నాయి. అండ్ ఇవి ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్. సో ఈ ఫుట్ బోర్డ్ లేకపోతే మీరు కార్ క్లైమ్ చేయడం అనేది కొంచెం కష్టం. సో కార్కి లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. మీరు ఎంత పెద్ద థార్ కొన్నా కానీ మీరు మాన్యువల్గా లోపల నుంచి బయటకు వచ్చి తాళం ఓపెన్ చేసుకొని చేయాలి, లోపల నుంచి ఎటువంటి యాక్సెస్ లేదు. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఇఫ్ థార్ రాక్స్ హ్యాస్ దట్ ఆప్షన్. సో మీకు ఈ కార్ చూసుకున్నట్లయితే థార్ రాక్స్తో కంపేర్ చేస్తే కొంచెం చిన్నది, కాంపాక్ట్ వర్షన్ ఆఫ్ థార్ రాక్స్. సో మీకు వెనకమాల డోర్ యాక్సెస్ ఏముండదు. ఇట్ ఈస్ ఎ 3 డోర్ థార్ కాబట్టి 4 డోర్ థార్ అంటే థార్ రాక్స్ వస్తుంది, లైక్ 5 డోర్ థార్ అంటే థార్ రాక్స్, 3 డోర్ అంటే నార్మల్ థార్ వస్తుంది. సో ఫ్రంట్ 2 అండ్ రేర్ ఒకటి. సో దీని రేర్ చూసుకున్నట్లయితే ఇది 1.8 సెంటీమీటర్స్ విడ్త్ వస్తుంది, సేమ్ యాజ్ టు ద హైట్. సో మీకు బూట్ వచ్చేసి ఇట్లా యాక్సెస్ చేసుకోవచ్చు, ద 3rd డోర్ ఆఫ్ దిస్ థార్. సో ఇక్కడ బూట్ స్పేస్ ఏమి ఉండదు, ఇది ఫోల్డ్ చేసేస్తే మీకు 600 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. సో ఇది కూడా మీకు పైకి ఇట్లా అనుకోవచ్చు అనమాట. సో మీకు రేర్ స్పేర్ వీల్ వచ్చేసి రేర్లో ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు రేర్ థార్ ఇంక్లూడ్ చేశారనమాట ఈ లైట్స్లో కూడా. సో మీకు సైడ్ 4x4 యాజ్ ఇట్ ఈస్ అ 4x4 కార్. అండ్ మీకు నార్మల్ కార్స్కి 4x2 ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మీకు ఫుట్బోర్డ్ దగ్గర కూడా థార్ అని టు రిమైండ్ యూ ఇట్ ఇస్ థార్ అని బ్యాడ్జింగ్ ఇచ్చారు. సో ఇది హైట్ అడ్జస్ట్మెంట్స్, ఇది సీట్ అడ్జస్ట్మెంట్స్, యాంగిల్ అడ్జస్ట్మెంట్స్. సో ఇప్పుడు కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో మీకు థార్ ఎక్కినా ఫార్చునర్ ఎక్కినా మీరు ఇట్లా క్లైమ్ చేసి ఎక్కాల్సిందే. సో ఇప్పుడు కార్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. భారత్ అప్నా స్పేస్ స్టేషన్ బి బనాయేగా. సో చూస్తే ఇట్లా ఒక చిన్న యానిమేషన్ వస్తుంది టు రిమైండ్ యూ దట్ ఇట్ ఈస్ అ థార్. ఒకసారి హాలోజన్ బల్బ్ ఆఫ్ చేద్దాం. సో దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే ఎలా ఉంది, లైక్ ఆర్పిఎం మీటర్, స్పీడోమీటర్ అండ్ సమ్ డైరెక్షన్ లైట్స్ అవి ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు టిల్ట్ యాంగిల్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారనమాట దీంట్లో. సో మీకు ఇక్కడ వచ్చేసి కార్ ఇన్ఫో, అన్ని అడ్వెంచర్ ఇన్ఫో అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇక్కడ. అండ్ మీకు ఇది డిస్ప్లే ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేయడానికి దీనికి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అటువంటి ఏం లేవు, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ప్యాసింజర్లు ఇట్లా హోల్డ్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ చిన్న గ్లో బాక్స్ ఇచ్చారు విచ్ ఈస్ యూజబుల్. అండ్ రేర్లో కొంచెం స్పేస్ ఉంది, ఇద్దరే కూర్చోగలరు అనమాట. సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రిటర్న్ థార్ టు రిమైండ్ యూ దట్ ఇట్ ఈస్ థార్. సో ఇవన్నీ స్పీకర్స్ అనమాట పైన ప్రొవైడ్ చేశారు. అండ్ డోర్లో చూసుకున్నట్లయితే మీకు విండోస్ ఇవన్నీ మిడిల్లో ప్రొవైడ్ చేస్తారు ఫర్ థార్. అండ్ ఇట్ ఈస్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఇది 4x4 లివర్. అండ్ మీకు మాన్యువల్ ఏసీ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు, డ్యూయల్ జోన్ అటువంటి ఏమీ లేదు. అండ్ మీకు లైట్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఆటో డిమింగ్ రియర్ వ్యూ మిర్రర్తో ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు చూసుకున్నట్లయితే ఫ్రంట్ జీప్ లానే ఉంది, లైక్ ఓల్డ్ జీప్స్, టిపికల్ ఓల్డ్ జీప్స్ లానే ఉంది.
అండ్ మీకు ఇక్కడ లాక్ అండ్ లాక్ అండ్ ఇక్కడ థార్ రిటర్న్ టు రిమైండ్ యూ దట్ ఇట్ ఈస్ థార్. సో ఇక్కడ ఎలక్ట్రానికబుల్ అడ్జస్టబుల్ మిరర్స్ అండ్ ఇవి ట్రాక్షన్ కంట్రోల్ బటన్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ బూట్ యాక్సెస్ బటన్ ప్రొవైడ్ చేశారు కింద. ఇవి స్పీకర్స్, ఇవి హెడ్ లైట్ అడ్జస్టర్స్ అవి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్, ఈ 12V ఛార్జింగ్ సాకెట్ అన్ని ప్రొవైడ్ చేశారు, బట్ వైర్లెస్ ఛార్జింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీనికి రివర్స్ గేర్ వచ్చేసి ఇట్లా పైకి లిఫ్ట్ చేసి ఇలా అనాలన్నమాట. సో టిపికల్ మహేంద్రాస్ అట్లానే అనాలి. సో మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఎవ్రీథింగ్ ఈజ్ మాన్యువల్, నథింగ్ ఈజ్ బట్నీ. సో ఇంక మరి లేట్ ఎందుకు, ఒకసారి మ్యూజిక్ క్వాలిటీ ఏం చూద్దాం. అది మర్చిపోయాం. आम नागरिकों के जीवन को आसान సో మ్యూజిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంక మరి లేట్ డ్రైవ్ చేసి చూద్దాం. సో గైస్ దీని ఇంజన్ సౌండ్ ఏనండి. సో మీకు ఇట్లా ఒక ఊపు ఊపుతుంది అనమాట, లైక్ టు రిమైండ్ యూ దట్ ఇట్ ఈస్ ఎ జీప్. ఒక ఊపు ఊపుతుంది. సో మీకు ఇటువంటి సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట, టు రిమైండ్ యూ సీట్ బెల్ట్ వార్నింగ్ ఆర్ లో ఫ్యూయల్ వార్నింగ్ అట్లాంటివి వస్తాయి. సో ఇప్పుడు లో ఫ్యూయల్ వార్నింగ్లో ఉంది. సో ఇది టిపికల్ మహీంద్రా హార్న్. సో ఇటువంటి బ్యాడ్ రోడ్స్లో కూడా ఈ కార్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, బికాస్ దిస్ కార్ ఈజ్ మేడ్ ఫర్ దిస్ బ్యాడ్ రోడ్స్ కదా. అండ్ ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి హైడ్రాలిక్ స్టీరింగ్ వీల్తో ప్రొవైడ్ చేశారు. అండ్ దీని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, ఎటువంటి రోడ్స్లో ఈజీగా హ్యాండిల్ చేయగలదు. బట్ హై స్పీడ్స్లో అంత కాన్ఫిడెన్స్ రాదనమాట, కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్ రాదు టు డ్రైవ్. సెడాన్స్ అయితే అంత మంచి కాన్ఫిడెన్స్ వస్తాయి. సో దీని పవర్ స్పెక్ గురించి మాట్లాడుకోవాలంటే 2.2 లీటర్ ఇంజిన్, 130 bhp అండ్ 300 Nm స్టాక్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ రేర్ వీల్ డ్రివెన్ కార్ అండ్ ఇట్ ఈస్ 4x4 కాబట్టి మొత్తం 4 వీల్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు సమ్ టైమ్స్. అండ్ దీని సస్పెన్షన్ చూసుకున్నట్లయితే డబల్ వైట్ బోన్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు, విష్బోన్. స్టీరింగ్ వీల్ వచ్చేసి హైడ్రాలిక్, నాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్. బట్ లేటెస్ట్గా వచ్చే థార్ రాక్స్లో ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్స్, మోర్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ ఇచ్చేసారు. సో దీనిలో బాడీ రోల్ కొంచెం హెవీగా ఉందన్నమాట. బాడీ రోల్ అనేది మనం ఫీల్ అవ్వగలం. వెనకమాల కూర్చున్న వాళ్ళు అయితే గాల్లోకి ఎగరడమే. సో ఈ కార్ క్లచ్ గురించి మాట్లాడాలంటే హైడ్రాలిక్ క్లచ్ ప్రొవైడ్ చేశారు, బట్ అంత ప్రాబ్లమాటిక్ ఏం లేదు, చాలా బాగుంది. అండ్ కంపారిటివ్లీ అదర్ మహేంద్ర కార్స్ ఈ థార్ అనేది దీని రన్నింగ్ బాగుంది అనమాట, చాలా బాగుంది, ఈజీగా పరిగెడుతూ ఉంది, ఎటువంటి ఆర్పిఎం రిస్ట్రిక్షన్ లేకుండా. అండ్ ఇట్ ఈస్ రేర్ వీల్ డ్రివెన్ అండ్ 4 వీల్ డ్రివెన్ నాబ్ వచ్చేసి ఈ మిడిల్లో ప్లేస్ చేశారు. సో మీరు దీనిలో లాంగ్ కూడా క్రూజ్ చేసుకోవచ్చు, బట్ వెనకమాల కూర్చున్న వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. బట్ థార్ రాక్స్లో బాగుంటుంది, బికాజ్ ఇట్ ఈస్ 5-door థార్ అండ్ దట్ కార్ ఇస్ మేడ్ ఫర్ ఫ్యామిలీ పర్పస్ కదా. అండ్ ఈ కార్ వచ్చేసి మీరు ఎటువంటి బ్యాడ్ రోడ్స్లో కానీ వేసుకెళ్ళొచ్చు. అండ్ రిమైనింగ్ కార్స్తో కంపేర్ చేస్తే దీనికి వాటర్ వెయిటింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ. సో దీని వాటర్ వెయిటింగ్ కెపాసిటీ వచ్చేసి 650 mm వాటర్ వెయిటింగ్ కెపాసిటీతో వస్తుంది. అంటే మీకు ఈ హుడ్ దాకా వచ్చినా కానీ మీకు కార్కి ఏం అవ్వదు. ఈ హుడ్ మీద లైట్గా వాటర్ వచ్చినా కానీ ఏం అవ్వదు అనమాట. సో ఇక్కడ దాకా కార్ని ముంచేయచ్చు, లైక్ మీకు విజిబిలిటీ లేకపోయినా కార్ని ముంచేయచ్చు. వాటర్ వెయిటింగ్ కెపాసిటీ దీనికి 650 mm, సో చాలా ఎక్కువ. సో ఫ్లడ్స్ వచ్చినా కానీ మీకు కార్ పెట్టుకుంటే అంత ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో మీకు కార్ అనేది ఇంజన్ ఎప్పుడు ఆగిపోతుందంటే ఈసీఎం అనేది ఒక మాడ్యూల్ ఉంటుంది. సో అది మునగ్గానే కార్లో ఉన్న మొత్తం ఫంక్షన్ అంతా ఆగిపోతుంది. సో ఆ ఈసీ మునగ్గానే. సో దీనికి ఆ వెయిటింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ. సో పైన టాప్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి దీనికి 650 mm వాటర్ వెయిటింగ్ కెపాసిటీ ఉంది. సో ఈ వీడియోతో ఇంతే. వీడియో ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in another class.